వాట్ ఆర్ యువర్ సాలరీ ఎక్స్పెక్టేషన్స్? హెచ్ఆర్ ఇంటర్వ్యూలో ఆల్మోస్ట్ ప్రతి క్యాండిడేట్ ని అడిగే క్వశ్చన్ ఇదే. చాలా మంది ఈ క్వశ్చన్ ని సింపుల్ సాలరీ క్వశ్చన్ అనుకుంటారు, కానీ ప్రిపరేషన్ లేకుండా ఆన్సర్ చేస్తే ఫస్ట్ ఇంప్రెషన్ వీకెన్ అయ్యే ఛాన్స్ ఉంది. ప్రొఫెషనల్ గా ఆన్సర్ చెప్తే మాత్రం కాన్ఫిడెంట్, వెల్ ప్రిపేర్డ్ క్యాండిడేట్ అనే ఇంప్రెషన్ బిల్డ్ అవుతుంది. ఈ వీడియోలో ఫ్రెషర్స్, ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ అండ్ జాబ్ స్విచ్ చేసే వాళ్ళకి వాట్ ఆర్ యువర్ సాలరీ ఎక్స్పెక్టేషన్స్ అనే క్వశ్చన్ కి ప్రొఫెషనల్ గా ఎలా ఆన్సర్ చేయాలో స్టెప్ బై స్టెప్ చూద్దాం. అలాంగ్ విత్ దట్ అవాయిడ్ చేయాల్సిన కామన్ మిస్టేక్స్, రెడీ టు యూజ్ ఆన్సర్స్ అండ్ ప్రాక్టికల్ సాలరీ నెగోషియేషన్ టిప్స్ కూడా ఇందులో డిస్కస్ చేస్తా. వీడియో కంప్లీట్ అయ్యేసరికి సాలరీ డిస్కషన్ ని ప్రొఫెషనల్ గా హ్యాండిల్ చేయడానికి మీకు ఒక క్లియర్ ఫ్రేమ్ వర్క్ దొరుకుతుంది. సో డైరెక్ట్ గా ఫస్ట్ స్టెప్ లోకి వెళ్దాం. స్టెప్ 1, అండర్స్టాండ్ ద పర్పస్ ఆఫ్ దిస్ క్వశ్చన్. ఫస్ట్ ఒక ఇంపార్టెంట్ విషయం అర్థం చేసుకోవాలి. చాలా మంది హెచ్ఆర్సీ ఈ క్వశ్చన్ సాలరీ డిసైడ్ చేయడానికి అడుగుతారా అని అనుకుంటారు, కానీ హెచ్ఆర్ యాక్చువల్ గా తెలుసుకోవాలనుకుంటుంది వేరే. మీ సాలరీ ఎక్స్పెక్టేషన్స్ రియలిస్టిక్ గా ఉన్నాయా? మార్కెట్ గురించి మీకు బేసిక్ అవేర్నెస్ ఉందా? సాలరీ కన్వర్సేషన్ ని ప్రొఫెషనల్ గా హ్యాండిల్ చేయగలరా? ఇవే ఎక్కువగా అబ్జర్వ్ చేస్తారు. కాబట్టి క్వశ్చన్ అడిగిన వెంటనే ర్యాండమ్ నెంబర్ చెప్పడం అవాయిడ్ చేయండి. చాలా సిచ్యువేషన్స్ లో రీజనబుల్ సాలరీ రేంజ్ మెన్షన్ చేయడం మంచి ఆప్షన్, కానీ కంపెనీ ఎగ్జాక్ట్ సాలరీ ఎక్స్పెక్టేషన్ అడిగితే మార్కెట్ రీసెర్చ్ బేస్ చేసి ఒక నెంబర్ చెప్పొచ్చు. అలాగే డిస్కషన్ ని శాలరీ మీద మాత్రమే కాకుండా రెస్పాన్సిబిలిటీస్, లెర్నింగ్ ఆపర్చునిటీస్ అండ్ కెరీర్ గ్రోత్ వైపు తీసుకెళ్ళడానికి ట్రై చేయాలి. ఈ అప్రోచ్ ఇంటర్వ్యూయర్ కి మీరు శాలరీ గురించి మాత్రమే కాదు, లాంగ్ టర్మ్ రోల్ గురించి కూడా సీరియస్ గా ఆలోచిస్తున్నారనే ఇంప్రెషన్ వస్తుంది. స్టెప్ 2, బెస్ట్ ఆన్సర్స్ ఫర్ ఫ్రెషర్స్. ఫ్రెషర్స్ చేసే బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటి అంటే ఎక్స్పీరియన్స్ లేకపోయినా అన్రియలిస్టిక్ ప్యాకేజ్ ఎక్స్పెక్ట్ చేయడం, లేదా ఎనీథింగ్ ఈస్ ఫైన్ అని చెప్పడం. రెండూ కూడా అవాయిడ్ చేయాలి. చాలా కంపెనీస్ లో ఎగ్జాంపుల్ ఏదైనా ఎంఎన్సీ తీసుకుంటే ఫ్రెషర్స్ సాలరీస్ అనేది ప్రీ డిఫైన్డ్ గా ఉంటుంది. అంటే 3.5, 2.5, ఇప్పుడు టీసీఎస్ లో 3.5 LPA ఇలాంటివి చాలా ఉంటాయి. ఇక్కడ మీరు నెగోషియేషన్ అనేది ఎలాగో చేయలేరు, కానీ మీరు ఏదైనా స్టార్ట్అప్ కి వెళ్తే అక్కడ మీరు ఎలా నెగోషియేషన్ చేయాలి, ఎలా లెర్నింగ్, కెరీర్ గ్రోత్ ఎలా ఉంటుంది, వీటి మీద మీరు ఎక్కువ ఫోకస్ చేయడం అనేది బెటర్ అప్రోచ్. ఒక స్ట్రాంగ్ ఆన్సర్ ఇలా చెప్పొచ్చు: యాజ్ ఎ ఫ్రెషర్ మై ప్రయారిటీ ఇస్ టు లెర్న్, గెయిన్ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ అండ్ కాంట్రిబ్యూట్ టు ద ఆర్గనైజేషన్. ఐఎమ్ కంఫర్టబుల్ విత్ ద సాలరీ దట్స్ అలైన్డ్ విత్ ద కంపెనీ స్టాండర్డ్స్, ద రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ దిస్ రోల్ అండ్ ది ఆపర్చునిటీస్ టు లెర్న్ అండ్ గ్రో. ఈ ఆన్సర్ వల్ల మీరు సాలరీ కోసం మాత్రమే కాదు, లాంగ్ టర్మ్ కెరీర్ బిల్డ్ చేయడానికి వచ్చారనే ఇంప్రెషన్ వాళ్ళకి కనిపిస్తుంది. అదే టైంలో కంపెనీ స్టాండర్డ్స్ ని రెస్పెక్ట్ చేస్తున్నారు అనే ఇంప్రెషన్ కూడా క్రియేట్ అవుతుంది. ఫ్రెషర్స్ కి ఇది చాలా ప్రాక్టికల్ అండ్ ప్రొఫెషనల్ అప్రోచ్. స్టెప్ 3, బెస్ట్ ఆన్సర్స్ ఫర్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్. ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ డైరెక్ట్ గా కరెంట్ సిటీసీ చెప్పి స్టాప్ చేయకండి. కరెంట్ సాలరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టరే, కానీ అది ఒకటే కాదు. మీ ఎక్స్పీరియన్స్, స్కిల్స్, రెస్పాన్సిబిలిటీస్ అండ్ కరెంట్ మార్కెట్ స్టాండర్డ్స్ ని బేస్ చేసుకుని సాలరీ ఎక్స్పెక్టేషన్స్ ఎక్స్ప్లెయిన్ చేయండి. ఒక స్ట్రాంగ్ ఆన్సర్ ఇలా చెప్పొచ్చు: based on my experience, skills and current market standards, I am expecting a salary in the range of X to Y. However, I am open to discussing the complete compensation package based on this role, based on the role, responsibilities and overall opportunity. ఈ ఆన్సర్ ఫ్లెక్సిబిలిటీని చూపిస్తుంది, నెగోషియేషన్ కి డోర్ ఓపెన్ చేస్తుంది, సాలరీ డిస్కషన్స్ ని మెచ్యూర్ గా హ్యాండిల్ చేయగలరా అనే ఇంప్రెషన్ క్రియేట్ చేస్తుంది. సాలరీ రేంజ్ చెప్పే ముందు ఆ రోల్ మార్కెట్ రేంజ్ ఏంటో కంపల్సరీగా రీసెర్చ్ చేయండి. కంప్లీట్లీ ర్యాండమ్ నంబర్ చెప్పడం కన్నా మార్కెట్ డేటా బేస్ చేసి రీజనబుల్ ఎక్స్పెక్టేషన్స్ చెప్పడం అనేది చాలా బెటర్ ఆప్షన్. స్టెప్ 4, హౌ టు హ్యాండిల్ స్పెషల్ సాలరీ సిచ్యువేషన్స్. కొన్ని సిచ్యువేషన్స్ లో సాలరీ డిస్కషన్ కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. సపోజ్ మీ కరెంట్ సాలరీ మార్కెట్ స్టాండర్డ్స్ కన్నా తక్కువ ఉంది అనుకోండి. అలాంటి సిచ్యువేషన్ లో ప్రీవియస్ కంపెనీ గురించి నెగిటివ్ గా మాట్లాడకండి. ఇన్స్టెడ్ డిస్కషన్ ని రోల్, వాల్యూ అండ్ కరెంట్ మార్కెట్ స్టాండర్డ్స్ వైపు తీసుకెళ్ళండి. ఒక స్ట్రాంగ్ ఆన్సర్ ఇలా ఉండొచ్చు: మై కరెంట్ కాంపెన్సేషన్ డజంట్ కంప్లీట్లీ రిఫ్లెక్ట్ ద రెస్పాన్సిబిలిటీస్ ఐఎమ్ హ్యాండ్లింగ్. ఫర్ దిస్ ఆపర్చునిటీ ఐఎమ్ లుకింగ్ ఫర్ అ ప్యాకేజ్ దట్స్ అలైన్డ్ విత్ ద రోల్, మై ఎక్స్పీరియన్స్ అండ్ ద కరెంట్ మార్కెట్ స్టాండర్డ్స్. అలాగే జాబ్ స్విచ్ చేస్తున్న క్యాండిడేట్స్ సాలరీ ఒక్కటే రీజన్ అనే ఇంప్రెషన్ ఇవ్వకండి. ఇన్స్టెడ్ రోల్, రెస్పాన్సిబిలిటీస్ అండ్ కెరీర్ గ్రోత్ గురించి మాట్లాడండి. ఎగ్జాంపుల్ గా, ఐఎమ్ ఎక్సైటెడ్ అబౌట్ దిస్ ఆపర్చునిటీ బికాస్ ఆఫ్ ద రెస్పాన్సిబిలిటీస్, లెర్నింగ్ ఆపర్చునిటీస్ అండ్ ద గ్రోత్ ఇట్ ఆఫర్స్. ఐఎమ్ లుకింగ్ ఫర్ కాంపెన్సేషన్ ప్యాకేజ్ దట్ రిఫ్లెక్ట్స్ బోత్ మై ఎక్స్పీరియన్స్ అండ్ ద వాల్యూ ఐ కెన్ బ్రింగ్ టు ద ఆర్గనైజేషన్. ఇలా ఆన్సర్ చేస్తే డిస్కషన్ సాలరీ మీద మాత్రమే కాకుండా కంపెనీకి మీరు క్రియేట్ చేయగల వాల్యూ మీదకి షిఫ్ట్ అవుతుంది. అండ్ కమింగ్ టు స్టెప్ 5, నెవర్ సే దీస్ ఆన్సర్స్. సాలరీ డిస్కషన్స్ లో కొన్ని ఆన్సర్స్ డైరెక్ట్ గా అవాయిడ్ చేయండి. ఎనీథింగ్ ఈజ్ ఫైన్, యాజ్ పర్ కంపెనీ స్టాండర్డ్స్, నాకు ఎంత ఇస్తారో అంతే. ఇలాంటి ఆన్సర్స్ ప్రిపరేషన్ లేదనే ఇంప్రెషన్ క్రియేట్ చేస్తాయి, సో అస్సలు చెప్పకండి. అలాగే మార్కెట్ రీసెర్చ్ లేకుండా అన్రియలిస్టిక్ సాలరీ ఎక్స్పెక్టేషన్ చెప్పడం, కరెంట్ సాలరీ రివీల్ చేయాల్సిన సిచ్యువేషన్ లో కంటెక్స్ట్ లేకుండా చెప్పడం, లేదా కాన్ఫిడెన్స్ లేకుండా సాలరీ డిస్కస్ చేయడం కూడా అవాయిడ్ చేయండి. ఇంటర్వ్యూ ముందే సాలరీ డిస్కషన్స్ కోసం ప్రిపేర్ అయితే ఇంటర్వ్యూలో కామ్ గా, కాన్ఫిడెంట్ గా, ప్రొఫెషనల్ గా రెస్పాండ్ అవ్వగలరు. కమింగ్ టు స్టెప్ 6, ఫాలో దీస్ ప్రో టిప్స్. ఇంటర్వ్యూ ముందు ఆ రోల్ కి రిలేటెడ్ సాలరీ రేంజ్ కంపల్సరీగా రీసెర్చ్ చేయండి. గ్లాస్ డోర్, అంబిషన్ బాక్స్, లింక్డ్ఇన్ సాలరీ లేదా ట్రస్టెడ్ సాలరీ వెబ్సైట్స్ లో ఆ రోల్ మార్కెట్ రేంజ్ ఒక్కసారి వెరిఫై చేసుకోండి. ఎగ్జాక్ట్ ఫిగర్ తెలియపోయినా రీజనబుల్ రేంజ్ ఉంటుంది X to Y అనేది, దాన్ని మీరు ఐడియాలో ఉంచుకోండి.
ఉంచుకోండి. సాలరీ డిస్కషన్ స్టార్ట్ అయిన వెంటనే నెగోషియేషన్ మోడ్ లోకి వెళ్ళిపోకండి. ముందు హెచ్ఆర్ ని రోల్, రెస్పాన్సిబిలిటీస్, బెనిఫిట్స్ అండ్ ఓవరాల్ కాంపెన్సేషన్ స్ట్రక్చర్ ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పండి. తర్వాత డిస్కషన్ కంటిన్యూ చేయండి. కాన్ఫిడెన్స్ ఇంపార్టెంట్, కానీ కాన్ఫిడెన్స్ తో పాటు ప్రిపరేషన్ కూడా అంతే ఇంపార్టెంట్. ఒక లైన్ గుర్తుపెట్టుకోండి, మీ ప్రీవియస్ సాలరీ కాంపెన్సేషన్ డిసైడ్ చేయడానికి ఒక ఫ్యాక్టర్ మాత్రమే. మీ స్కిల్స్, ఎక్స్పీరియన్స్, రోల్, రెస్పాన్సిబిలిటీస్ అండ్ కరెంట్ మార్కెట్ స్టాండర్డ్స్ కూడా ఫైనల్ కాంపెన్సేషన్ ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. సాలరీ డిస్కషన్ లో గోల్ ఎక్కువ నెంబర్ చెప్పడం కాదు, మీ వాల్యూని కరెక్ట్ గా ప్రెజెంట్ చేయడం. సో గైస్, వాట్ ఆర్ యువర్ సాలరీ ఎక్స్పెక్టేషన్స్ అనే క్వశ్చన్ ని ఎప్పుడు టెన్షన్ గా చూడకండి. సాలరీ డిస్కషన్ అంటే ఎక్కువ ప్యాకేజ్ డిమాండ్ చేయడం కాదు, మీ వాల్యూని ప్రొఫెషనల్ గా ప్రెజెంట్ చేయడం. ఈ వీడియోలో షేర్ చేసిన సింపుల్ ఆన్సర్స్ అండ్ ప్రాక్టికల్ టిప్స్ ని ఇంటర్వ్యూ ముందు ఒక్కసారి ప్రాక్టీస్ చేయండి. చిన్న ప్రిపరేషన్ అయినా సాలరీ డిస్కషన్ లో మీ కాన్ఫిడెన్స్ అండ్ ఓవరాల్ ఇంప్రెషన్ లో క్లియర్ డిఫరెన్స్ అనేది క్రియేట్ చేయగలరు. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఇంటర్వ్యూకి ప్రిపేర్ అవుతున్న మీ ఫ్రెండ్స్ కి, క్లాస్మేట్స్ కి, కొలీగ్స్ కి అండ్ కాలేజ్ వాట్సాప్ గ్రూప్స్ లో లేదా మీ కంపెనీ వాట్సాప్ గ్రూప్స్ లో షేర్ చేసుకోండి. ఒక సింపుల్ షేర్ వాళ్ళకి నెక్స్ట్ ఇంటర్వ్యూలో బెటర్ పర్ఫార్మ్ చేయడానికి హెల్ప్ అవ్వచ్చు. సాలరీ నెగోషియేషన్ గురించి ఇప్పుడు కంప్లీట్ క్లారిఫై వచ్చింది అనుకుంటున్నా. కానీ ఇంటర్వ్యూలో సాలరీ డిస్కషన్ ఒకటే కాదు, ఇంటర్వ్యూ మొత్తం కాన్ఫిడెంట్ గా క్రాక్ చేయాలి అంటే జస్ట్ 24 hours లో ఇంటర్వ్యూ ఉంది అనుకోండి, దానికి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏ టాపిక్స్ కవర్ చేయాలి అనేది ఒక క్లియర్ వీడియో నేను చేసా. ఆ స్క్రీన్ మీద మీకు కనిపిస్తున్న వీడియో క్లిక్ చేస్తే మీరు ఆ వీడియో చూడొచ్చు. అంటిల్ నెక్స్ట్ టైం ఇంకో వీడియోతో కలుస్తా. ఐఎమ్ కృష్ణ, సైనింగ్ ఆఫ్. జై హింద్.